ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 8వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సాసీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 8వ తేదీన గోచార ఫలితాలు కనుక చూసుకుంటే ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పనులు చేపట్టినా అవి ఖచ్చితంగా కూడా విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతి కార్యక్రమంలో కూడా సంతోషము, సుఖము సొంతమవుతుంది. మీరు ఆశించిన రీతిలో ఆయా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంపూర్తిగా నెరవేరుతుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రోజున మీరు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. అవన్నీ కూడా మీకు చాలా వరకు మానసికమైన ఉల్లాసాన్ని, సంతోషాన్ని కలుగజేస్తాయి. అలాగే ఆనందాన్ని కూడా కలుగజేస్తాయి. స్నేహితులతో కూడా మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ధనధాన్య వస్తు లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ రోజున ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా పెరిగి వీళ్ళకి సంతృప్తికరంగా ఆదాయం ఉండటం వల్ల వాళ్ళు చాలా సంతృప్తిగా, మానసికంగా చాలా వరకు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా వీళ్ళకి బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం సహకరించడం, ఆదాయం బాగుండటం వల్ల వీళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణం కోసం తీర్థయాత్రలకు కానీ, పుణ్యక్షేత్రాలకు కానీ, దైవ దర్శనాలకు కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఆ ప్రయాణాలు కూడా వీళ్ళకి మంచి లాభాన్ని చేకూర్చే విధంగా ఉంటాయి. అలాగే ఆ ప్రయాణాల్లో కూడా వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు ఏ రంగానికి చెందిన వారైనా ఈ రోజున చాలా వరకు మంచి ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే అయితే కొంతమేర ఖర్చులను మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ అలసిపోకుండా, ఒత్తిడి లేకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బయట ఆహార పదార్థాలు తీసుకునే ముందు సాధ్యమైనంత వరకు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయట ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు అది శుభ్రత గల ప్రాంతాల్లో ఆ ఆహార పదార్థాలను తయారు చేశారా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ఏ విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా కొంచెం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలలో కొంచెం ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాట్లాడే మాట తీరులో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే తీర్థయాత్రలకు కానీ, పుణ్యక్షేత్రాలకు కానీ, ఆధ్యాత్మిక ప్రదేశాలకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ కూడా సాధ్యమైనంత వరకు బయట ఆహార పదార్థాలని తీసుకోకపోవటమే మంచిది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విపరీతంగా పాల్గొనే మీరు పూజల్లోని లేదా అర్చనలోని, ఆరాధనా కార్యక్రమాలు కానీ, ఇతరత్ర వస్త్రాలు కానీ, ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు కూడా నిర్వర్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి దీర్ఘకాలికంగా మీకు ఏమైనా లోన్ల కోసం, రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు మంజూరు అవుతాయి. అలాగే దీర్ఘకాలికంగా మీరు ఏదైనా ఆదాయం కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఎవరికైనా డబ్బు ఇచ్చుంటే వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వకపోతే అది ఈ రోజున మీకు ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి.
అలాగే దీర్ఘకాలికంగా మీ ఉద్యోగంలో ఏదైనా మీ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి మీరు ఎదురు చూస్తుంటే అవన్నీ ఈ రోజున సఫలం చెందడానికి, అది ఆ ఉద్యోగపరంగా మీ ఆదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ పై అధికారులతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి, మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి. మంచి వ్యాపారం, మంచి వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో, మీ బంధుమిత్రులతో దూర ప్రాంతాలకు వెళ్ళడం, లేకపోతే వారిళ్ళకి మీరు వెళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ సినిమా, టీవీ కళారంగాల్లో ఉండే వాళ్ళకి కొత్త అవకాశాలు లభిస్తాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళ ప్రతిభని గుర్తించి అవతలి వాళ్ళు వీళ్ళకి చాలా వరకు మేలు చేయడానికి, హెల్ప్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల వీళ్ళ అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. కొత్త అవకాశాలని వీళ్ళ యొక్క సమయస్ఫూర్తితోని, తెలివితేటలతోని చేజిక్కించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఏకాగ్రత బాగా కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల వాళ్ళు ఆ విద్యలో మంచి సత్ఫలితాలను పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళ ప్రతిభా పాఠవాలకు కూడా మంచి ప్రతిభా పురస్కారాలు కూడా లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎవరైనా సరే ఈ రోజున విలువైన వస్తువులను సేకరించుకోవటం, విలువైన వస్తువులను కొనుక్కోవటం, అలాగే ఖచ్చితంగా కూడా వస్త్ర లాభాలు, ధన లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఏ విధంగా చూసినా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున దేవీ ఖడ్గమాలా స్తోత్రం కానీ, లలితా సహస్రనామ పారాయణం కానీ, ఇలా అమ్మవారికి సంబంధించి ఏ స్తోత్ర పఠనం చేసినా కూడా మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.